మరలా బ్రతికినవాడు, మరలా బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మృతుడు అవడం అనేది చాలా మంది మృతులు అవుతారు, చాలా మంది అందరూ మృతులు అవుతారు, కానీ మరలా బతికేవాడు ఒకే ఒక్కడు. చచ్చిపోయిన వాళ్ళందరూ మరలా బతకరావు. ఇప్పుడు మనం అందరూ చనిపోతే దట్స్ దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ యేసుక్రీస్తు మరణమై సమాధి చేయబడి పెద్ద బండ దాని మీద పెట్టబడి ఆ తరువాత రాను వారు చేత కాపలా చేయబడి ఇంత కార్యక్రమం ఆయన చనిపోయిన తర్వాత చనిపోయేటప్పుడు జరిగితే ఆయన చనిపోలేదు అని అనడంలో ఎంత వెరితనం, అవివేకం. కనుక ఈయన ఎవరంటే మొదటివాడు, కడపడివాడు, తర్వాత మృతుడైన వాడు. ఎస్, ఆయన మనిషిగా చనిపోయాడు. వాస్తవానికి ఆయన చనిపోవడానికే వచ్చాడు, ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ఆ పని ఆయన చేశాడు. ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఆ మాట చొప్పున తన ప్రాణం తను కావాలంటే తన ప్రాణాన్ని ఎవరు తీయలేరు. కానీ ఆయన చావడానికే వచ్చాడు, చావవలసి ఉంది. అది ప్రజల కొరకు చనిపోయాడు. అంతటితో అంతం అవ్వలేదు. చావుతో అందరి చరిత్ర ముగిసిపోతాయి. లోకంలో ఉన్న వారందరి చరిత్ర చావుతో ముగిసిపోతాయి. చచ్చిపోయాడు అనేది లాస్ట్ వర్డ్. అతడు చనిపోయాడు. మీరు బైబిల్లో కూడా చదవండి, వాళ్ళు వందల సంవత్సరాలు చదివారు. అయితే చివరికి అయితే అతడు మృతి నొందెను అని వ్రాయబడుతుంది. దట్స్ ద లాస్ట్ వర్డ్, దట్స్ ద ఎండ్. అతడు కానీ అది క్రీస్తుకి ఆఖరి మాట కాదు. ఆయన చనిపోయాడు అనేది యేసుక్రీస్తుకు అంతం కాదు, సమాప్తము కాదు. ఆయన మరలా బ్రతికినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు మరలా బ్రతికినవాడు. అలాంటి కనుక ఆయన చెప్పేవాడు ఎవడంటే మొదటివాడు, కడపడివాడు ఆయనే. రెండవది మృతుడైన వాడు, జీవించినవాడు. ఇకపోతే చెప్పు సంగతులు.